రామాయణ లేఖ అని మొదలుపెట్టాడు. అసలు అద్భుతమైన సినిమా. కానీ ఈ రోజుల్లో ఈ జనాలందరికీ బట్టలిప్ప తీసి ఎగిరితే కానీ రామారావు గారు అన్నారు, సినిమా చూసిన వాళ్ళు బాగుందంటున్నారు, రావటం లేదు, కర్చీఫ్లు ఇద్దాం అనేది అన్నిట్లో డిసైడ్ అయ్యింది. ఓకే. నేనేం చెప్పానంటే కర్చీఫ్ల మీద మాధవి బొమ్మ వేసి ఇస్తే బాగుంటుంది అని చెప్పని. గురువారం సెకండ్ షోకి ఫుల్ అనే మాట వచ్చేసింది. మేము షాక్ అయ్యాం. శుక్రవారం థియేటర్ వేరే సినిమా అని పెట్టిన వాళ్ళు గురువారం నైటు యూత్ ఖైదీ సోమన్ బాబు గారితో చేశారనమాట. సో ఆ సమయంలో సోమన్ బాబు గారితో మీకు మర్చిపోలేని ఏదన్నా ఒక ఎక్స్పీరియన్స్? ఒకసారి రేస్ కోర్సులో షూటింగ్ జరుగుతుంది. ఇంకా అడావుడి చూసేసి పిలిచాడు ఆయన. ఇంకా అక్కడి నుంచి క్లాస్ తీసుకున్నాడు. మీరు చెడిపోయే టైం ఇది, డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు నువ్వు తీసుకెళ్లేసేసి నాకు చూపెట్టు, ఎన్ని ల్యాండ్ కొను. తర్వాత మాతృదేవ తీసిన డైరెక్టర్గా నేను సలహాలు చెప్పాను, కొన్ని సలహాలు షూటింగ్ చేసేటప్పుడు. నువ్వు పితృదేవ చేసేటట్లయితే నేను ఫ్రీగా చేస్తాను, డబ్బులు వద్దాను అక్కడే చెప్పాడు. అప్పుడే ఆయన డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అని చెప్పేసి విన్నాం. కొంతమంది అయితే మరీ దారుణంగా ఆయన డబ్బు మనిషి అనే ముద్ర కూడా వేసేసారు. ఆయన ఇచ్చే శాలరీ మగవాళ్ళకి ఎవరికి ఇవ్వడు, అకౌంట్ పెట్టి ఇచ్చేసి వాళ్ళ భార్యలకు ఇస్తాడు. అలాగే వర్కర్స్ కి ఇల్లు కట్టి పెట్టాడు అందరికి. ఇల్లు అనేది ఒకటి ఉంటే ముందు భార్య పిల్లలు. ఎన్ని ఎకరాలు కొనుంటాడు సార్ ఆయన మొత్తం కెరీర్ లో? అవి ఇక ఎన్ని కోట్లు అంటే వేల కోట్లు. ఈ మధ్య కాలంలో రాజేంద్ర ప్రసాద్ గారి మాటలు వింటుంటే స్టేజ్ మీద మేము చూసిన రాజేంద్ర ప్రసాద్ కాదు ఆయన. కరెక్ట్. బట్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండేది? ఫ్యామిలీ బర్జన్స్ అవన్నీ వచ్చిన తర్వాత డిస్టర్బ్ అయ్యి చదలవాడ శ్రీనివాసరావు గారితో కలిసి డైరెక్టర్స్ అసోసియేషన్ సంయుక్త కమిటీ ఒకటి పెట్టి ఎంతమంది దర్శకులకు ఛాన్స్ ఇవ్వాలని ఒక 30 కోట్ల రూపాయల బడ్జెట్ పక్కన తీసి పెట్టినారు. అసలు ఏం సార్ ఈ ఐడియా ఏంది? చాలా మంది టాలెంట్ ఉండి కూడా ప్రొడ్యూసర్స్ లేక అలా ఉన్నారు అని చెప్పనేసి అని ఐడియా ఎందుకు వచ్చిందో తెలియదు. మీరు డైరెక్టర్ అయ్యి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తరువాత చిరంజీవి గారు మీతో ఆ సినిమా గురించి మాట్లాడిన మాటలేంటి? బాగా మెచ్చుకున్నారు చిరంజీవి గారు. అజయ్ తోటి సినిమా చేద్దామని చెప్పి అన్న మాటలు కూడా ఉన్నాయి. ఆయనలో కసి ఎలా ఉండేది సార్? కిరాతకుడు సినిమా చేస్తుంటే రాత్రిపూట ఏమో ఫైట్ దాదాపు 10-15 రోజులు జరిగిందండి ఆ ఫైట్ అని. అదంతా అన్ని రోజులు కూడా నైట్ అక్కడ చేస్తూ కరెక్ట్ గా మళ్ళీ 7 గంటలకి షూటింగ్ వచ్చేవాళ్ళు. నిద్ర సార్? నిద్ర లేదేం లేదా, గ్రూప్ లేకుండా అన్ని ఫైట్ మాస్టర్లు చెప్పినన్ని షాట్లు అన్ని చేసిన హీరో చిరంజీవి. మీ కెరీర్ లో ఎందుకు మిగతా బిగ్ స్టార్స్ తో సినిమాలు చేయలేకపోయారు? చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల. హాయ్, వెల్కమ్ టు మై షో. తెలుగు సినిమా చరిత్రలో అజరామరమైన సినిమాల లిస్టు తీస్తే అందులో ఖచ్చితంగా ముందు వరుసలో ఉండే సినిమా మాతృదేవో భవ. ఆ సినిమా దర్శకుడు అజయ్ కుమార్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. అయితే అజయ్ కుమార్ అంటే ఓన్లీ కేర్ ఆఫ్ మాతృదేవో భవ మాత్రమే కాదు, ఆయన కృష్ణరాజు గారితో, కృష్ణ గారితో, రాజేంద్ర ప్రసాద్ గారితో, నరేష్ గారితో, ఇలా చాలామంది బిగ్ స్టార్స్తో చాలా సినిమాలు డైరెక్షన్ చేశారు. అలాగే కెఎస్ రామారావు గారి ప్రొడక్షన్ హౌస్లో ఆయన మన కోదండరెడ్డి గారి సినిమాలకు సంబంధించిన ఛాలెంజ్, రాక్షసుడు ఇట్లాంటి అపూర్వమైన సినిమాలకు కూడా ఆయన అసోసియేట్గా కలిసి వర్క్ చేశారు. సో సినిమా ఇండస్ట్రీలో ఆయన ప్రయాణం ఈనాటిది కాదు, కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుంది. సో అజయ్ కుమార్ సార్ నమస్తే. నమస్తే సార్, మీలాంటి వ్యక్తులను కలిసినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్ర ఎన్ని సంవత్సరాలు నిలిచిపోయి ఉంటుందో అన్ని సంవత్సరాలు నిలిచిపోయే ఒక కల్ట్ క్లాసిక్ అజరామరమైన మూవీ మాతృదేవో భవ. ఆ సినిమాని అందించిన మహోన్నతమైన వ్యక్తి మీరు. సో ఈరోజు మీ ముందు కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సినిమా సంబంధించిన ప్రేమతో సినిమా ఆపరేటర్గా జాయిన్ అయ్యి ఒకే సినిమాని రోజుకి 4 సార్లు చూస్తూ సినిమా హాలే ఇల్లైపోయి, సినిమా హాలే బతుకైపోయి అక్కడే ఉండిపోయిన మిమ్మల్ని ఓ రోజు మీ నాన్నగారు కొట్టుకుంటూ బయటికి తీసుకెళ్లారంట. ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పండి సార్. నర్సరావుపేటలో చదివేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ కలిగింది. ఎట్లయినా సరే సినిమాల్లోకి వెళ్ళాలి, కానీ దారి అనేది అసలు తెలియదు, ఎవరికి తెలిసిన వాళ్ళు లేరు. సరే ఏం చేయాలో తెలియక చదువుకుంటూనే రోజు సినిమాలకి 4 థియేటర్లు ఉండేవి నర్సరావుపేటలో. సార్ 4 థియేటర్లకి సినిమాలు చూసేవాడిని. చూస్తూ ఈ మనం డబ్బులు పెట్టి చూసే కన్నా దీంట్లో పని చేస్తే మన ఇష్టం వచ్చిన సార్లు అన్ని థియేటర్లోనూ ఫ్రీగా చూడొచ్చు. 4 థియేటర్లోనూ సినిమాలు ఫ్రీగా చూడొచ్చు, ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు. అప్పుడు అట్లా ఉండేది. వర్క్ పని చేసేవాళ్ళు ఒక థియేటర్లో పని చేస్తే. సో ఆ ఉద్దేశంతో వెళ్ళి డైరెక్ట్గా ఎవరు తెలియదు, ఆ ఆపరేటర్ నడిచే దాని దగ్గరికి వెళ్ళేసి అడిగాను,
నేను ఇది నేర్చుకోవాలనుకుంటున్నానని చెప్పంటే, నువ్వేం చేస్తుంటావు ఏంటంటే, ఇట్లా చదువుకుంటాను. చదువుకునేవాడికి నీకెందుకు ఇయన్నీ అని చెప్పనేసి ఆయన కూడా ఒప్పుకోలేదు. హ్మ్. కాదు, కాదు నేను చదువుకుంటాను. నాకు ఇంట్రెస్ట్ అది. నేర్చుకోవాలి అని చెప్పడం ఉంది. మీరు నాకు రూపాయి ఇవ్వక్కర్లేదు. డబ్బులేమి ఇవ్వక్కర్లేదు. నేను సరే. ఊరికే ఫ్రీగా నేర్చుకుంటాను. మీరు నేర్పితే చాలు అని చెప్పానంటే, దాని మీద కన్విన్స్ అయ్యి వాళ్ళకి గూడా ఏంటంటే కొత్త కుర్రోళ్ళుంటే రాత్రిపూట మేలుకోకుండా మాకు వర్క్ అప్పచెబితే హ్మ్. నైట్ షోలు ఎప్పుడు 2 గంటల దాకా ఎళ్తాయి అవును. గదా! సో, 10 గంటలప్పుడు మాకు అప్పజెప్పేసేసి వాళ్ళు హ్యాపీగా పడుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే పక్కనే ఉంటారు కాబట్టి అవును. లేపుతాము చేస్తారనమాట. ఆ ఉద్దేశంతోటి వాళ్ళు వెంటనే ఒప్పుకొని ఇచ్చారు. జరుగుతా ఉంది. ఈ లోపల ఏంటంటే మా ఊరోళ్ళు అక్కడికొచ్చేసి పనులు చూసుకొనేసి సినిమాలు చూస్తా ఉంటారు. సరే. సినిమాలు చూస్తా ఉంటే నేనెప్పుడూ ఆ సినిమాల స్టార్ట్ అయ్యేటప్పుడు మిగిలిన టైంలో ఆ బయటుండి ఎక్కువ ఆ జనాల్ని అబ్జర్వ్ చేస్తా అది నాకిష్టం. హ్మ్. చూస్తా ఉండేవాడిని. హ్మ్. ఇంక సినిమా స్టార్ట్ అయితేనే ఇక నా పని. అవును. ఆ! సో, వదిలిపెట్టిన తర్వాత కూడా అయిపోయిన తర్వాత కూడా జనాలంతా బయటికి రావటాలు, లోపలికొచ్చేవాళ్ళు ఇట్లా ఉంటారు కాబట్టి అదొక నాకు ఇంట్రెస్ట్. అది చూస్తా ఉండేవాడిని. మా వాళ్ళు చూసారు. చూసి 1, 2 సార్లు పలకరించారు. అయిపోయింది. తర్వాత ఎళ్లి చెప్పారు ఇంటి దగ్గర. వాడు ఏదో ఒకసారి కనపడితే సినిమాకొచ్చాడనుకున్నాము. ఎప్పుడు పోయినా గూడా వాడు ఆ థియేటర్‌లో ఏ టైంలో పోయినా, రాత్రి సినిమాకి పోయినా, పొద్దున్న సినిమాకి పోయినా వాడు కనపడుతున్నాడు. వాడేదో చేస్తున్నాడక్కడ అని చెప్పనేసని అట్లా చెప్పారు. ఇంక వచ్చేసాడు. వచ్చేసి పటా అని చెప్పేసి అన్నేసి తీసుకొనెళ్ళిపోయాడు. కొట్టారా? నిజంగా కొట్టారా? కొట్టారు. ఆ! ఆ! మామూలుగా ఇప్పుడున్న జనరేషన్‌లో ఒక సినిమా, 2 సినిమాలు హిట్ కొట్టిన డైరెక్టరే ఆహ్, మీడియా ముందుకొచ్చో, వివిధ సందర్భాల్లో ఫంక్షన్స్‌లో, ఈవెంట్స్‌లో కనిపిస్తాను. కాలర్ ఎగరేసి తిరుగుతున్న రోజులివి. 'మాతృదేవోభవ' లాంటి ఒక అద్భుతమైన సినిమా జేసి, మీరు ఈ 33 సంవత్సరాలు, ఇన్నేళ్ల గ్యాప్‌లో అతి తక్కువ అసలు చాలా మందికైతే మీరే ఆ సినిమా చేశారని తెలీదు. కరెక్ట్. హ్మ్. ఎందుకు ఎప్పుడు ఎక్స్‌పోజ్ అవ్వరు? ఇప్పుడు ఈరోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా 'మాతృదేవోభవ' డైరెక్టర్ ఈయనే అని నేను తమ్ము పెట్టుకోవాలి అవును. యాక్చువల్‌గా. అవునవును. ఆ! సో, ఎందుకు అంత ఎక్స్‌పోజర్ లేకుండా బ్యాకే ఉండిపోయారు? నాకు ఎందుకో మొట్టమొదటి నుంచి ఇష్టం ఉండేది గాదు. సార్. ఇప్పుడు అప్పుడు అంతమందితోటి సినిమాలు నేను అసోసియేట్‌గా ఉండి పెద్ద పెద్ద హీరోలతోటి వాళ్ళందరితోటి చేసి, డైరెక్టర్ల దగ్గర పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర చేసి ఇదంతా చేశాను గదా! హ్మ్. వాళ్ళతోటి ఫోటోలు తీసుకోవటం గానీ, పెట్టుకోవటం గూడా ఇంతవరకు చేయలేదు. అవునా? ఆ! నాకు ఎందుకో ఆ సైడ్ అట్లా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. హ్మ్. ఎప్పుడు నేను ఫోటోలు తీసుకోవటం, దాచి పెట్టటం ఉండేది గాదు. ఈవెన్ మీ ఫోటోలు గూడా చాలా తక్కువే ఉన్నాయి గూగుల్‌లో. అదే. హ్మ్. అవి ఇంకా అవి గూడా ఎలా వచ్చినాయనుకుంటున్నారు? నా దగ్గరుండి గాదు. వినాయకరావు గారు, 'ఆంధ్రజ్యోతి' వినాయకరావు గారు ఆయన దగ్గరుంటే మీ పాత ఫోటోలని ఒకరోజు పంపించాడు. ఆ! పంపిస్తే అయ్యో! నేనే చూసి షాక్ అయ్యాను ఇయ్యి అని చెప్పి అంతేగాని అవి గూడా నా దగ్గరున్నయి గాదది. సార్. ఆయన పంపించాడు పాపం. అట్లా నాకు ఎందుకనో మొట్టమొదటి నుంచి ఆహ్, ఆహ్, ఈటికి వెళ్ళటం గాని, ఎక్స్‌పోజ్ అవ్వటం గాని, మీడియా దగ్గరికెళ్దామని గాని, ఇవి చాలామంది ఫంక్షన్స్‌కి ఎంతమందిని పిలుస్తారు. ఈ సినిమా ఫంక్షన్స్ వీటన్నిటికి. హ్మ్. కానీ నేను ఎళ్ళను. హ్మ్. ఎందుకో అది ఆ ఎక్స్‌పోజ్ అవ్వటం ఎందుకో నాకు ఇష్టం లేదు ఎందుకో స్వతహాగా. సార్. ఇవ్ ఇప్పుడు గూడా ఇప్పుడు మీరంతా అడిగి 4 సార్లు అడిగి అదంతా చేసి చేస్తే ఇప్పుడు ఏదో సరేలే అని చెప్పనేసని అంటున్నాను గానీ నాకు అంతకు ముందు నేను ఎక్కడా గూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీ ఇంటర్వ్యూలు గూడా లేవు. లేవు. ఆ! నేను ఇవ్వలేదుగా ఎక్కడి ఆ! నుంచొస్తాయి? సో, నాకు అదే నాకు స్వతహాగా ఆ ఇంట్రెస్ట్ లేదు. పిలిచినా కూడా నేనెళ్ళను. సరే. ఒక చిన్న ప్రశ్నతో నేను 'మాతృదేవోభవ' సినిమాకి సంబంధించిన ప్రశ్నల్లోకెళ్ళిపోతాను. ఇది చాలా సేపు జరుగుద్ది. అయితే సినిమా గురించి మాట్లాడే ముందు ఇప్పుడున్న ఒక స్టార్ హీరో 'జూనియర్ ఎన్టీఆర్' గారికి 'మాతృదేవోభవ' సినిమాలో 'రాలిపోయే పువ్వా రాగాలెందుకే' ఈ పాటంటే ఆయనకి అమితమైన ఇష్టమంట. కీరవాణి గారు ఆ పాటని 'జూనియర్ ఎన్టీఆర్' గారికి డెడికేట్ చేసేసారంట. అంటే 'జూనియర్ ఎన్టీఆర్' గారి ప్రెజెన్స్ లేకుండా ఇంక ప్రపంచంలో ఎవరడిగినా సరే కీరవాణి గారు ఆ పాట పాడరంట. సో, తెలుసా మీకు ఈ విషయం? తెలుసు. ఎందుకంటే 'ప్రసాద్ ల్యాబ్‌లో' ఆయన కనపడ్డాడు హ్మ్. డైరెక్టర్ గారు. కనపడ్డప్పుడు ఆహ్, "నేను నీ ఫ్యాన్‌నయ్యా" అన్నాడు రాజమౌళి గారు. మిమ్మల్నా? ఆ! హ్మ్. నేను నీ ఫ్యాన్‌నయ్యా అని చెప్పానంటే, అదేంటి అని చెప్పంటే, లేదు నేను ఫ్యాన్‌ని. నీ 'మాతృదేవో' సినిమాలో అసలు నేను ఎంత ఇంప్రెస్ అయ్యాను, ఏం చేశాను అని చెప్పనేసని ఆయన చెప్పాడు. హ్మ్. జూనియర్‌కి జూనియర్ ఎన్టీఆర్‌కి ఆ పాటలంటే విపరీతమైన ఇష్టం. హ్మ్. ఆయన కారులో నీ సీడీ లేకుండా ఉండదసలు. అబ్బా! నువ్వు ఎప్పుడైనా సరే చూడు.
ఆయన దగ్గర ఆ సీడీ కంపల్సరీగా ఉంటుంది. ఆయనకు అంత ఇష్టం ఆ సినిమాని గురించి, దాని గురించి అని చెప్పనేసని ఆయన చెప్పాడు. హ్మ్. దాని దాని ద్వారా తెలుసు జూనియర్ ఎన్టీఆర్‌కి అంత బాగా ఇష్టం ఆ పాటలని చెప్పనేసని. సార్. అదే రాజమౌళి గారి ద్వారా తెలిసింది. ఓహ్! సూపర్. అయితే 'మాతృదేవోభవ' విషయానికొస్తే సార్, ఆహ్, ఇదొక మలయాళీ సినిమాకి సంబంధించిన రీమేక్ కథ. అవును. కథ మీ దగ్గరుంది. అవును. బట్ అంత ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్ ఉన్న స్టోరీని తీసుకొచ్చి 'కెఎస్ రామారావు' గారు మీ చేతుల్లో పెట్టినప్పుడు, ఆ సినిమాని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చడానికి మీరు చేసిన మొట్టమొదటి ప్రయత్నం ఏంటి? ఫస్టు ఆయన అంత హెవీ సినిమాని ఒక కొత్త డైరెక్టర్‌కి ఇవ్వటం అని చెప్పనేది మామూలు విషయం గాదు గదా! అవును. కదా! ఖచ్చితంగా. అయితే ఎందుకిచ్చాడంటే, దానికి ముందు నేను 'కొంగుచాటు కృష్ణుడు' అని చెప్పనే సినిమా కెఎస్ రామారావు గారికి చేశాను. సార్. దాంట్లో మీనా, నరేష్, పెద్ద హ్మ్. నరేష్ వాళ్ళిద్దరు హీరో, హీరోయిన్‌లు. మెయిన్ ట్రాక్ ఏమో కామెడీ. సార్. సైడు సుత్తివేలు క్యారెక్టర్ ఒకటుంటది. సెకండ్ హాఫ్ అంతా మొత్తం ఎమోషన్ ఉంటది సార్. ఎమోషన్ అవును. సుత్తివేలు కూతుళ్ళు ఊరేసుకోవటాలు ఇదంతా చాలా అవును. ఎమోషనల్ చాలా అవును. ఇది ఉంటుంది. సో, నేను ఆ ఫస్ట్ సినిమాలోనే ఇటు కామెడీ, అటు ఎమోషన్స్ 2 బ్యాలెన్స్ చేసేసేసి తీసింది. అది బాగా నచ్చింది హ్మ్. రామారావు గారికి. హ్మ్. ఎమోషన్స్ కొత్త కుర్రోడు ఇంత ఎమోషన్స్ తీశాడు ఫస్ట్ సినిమా. నేను తెలిసున్నా అంతకుముందు ట్రావెల్ అవుతున్నా గూడా వర్త్ తెలీదు గదా! అవును. ఇది నేను చేసినయన్నీ గూడా చిరంజీవి గారితోటి సినిమాలు అన్నీ ఫైట్ మూవీలు ఇది గదా! అని చెప్పనేసని అది చూసిన తర్వాత ఆయనకి ఒక నమ్మకం కలిగింది. బాగా హ్మ్. తీస్తాడు. ఈడు ఏదైనా చేస్తాడు. ఈ లవ్ అయినా గూడా, ఎంటర్‌టైన్‌మెంట్ అయినా గూడా, సెంటిమెంట్ అయినా అని చెప్పనేసని ఒక నమ్మకం కలిగింది. సో, ఇది ఆయన చూసిన తర్వాత ఇక వేరే థాట్ ఏమి లేదు. తీసుకొచ్చేసి ఒక చిన్న సినిమా కొన్నాను. హ్మ్. అది నువ్వు చేస్తే బావుంటుంది అని చెప్పనేసని ఆయన నమ్మి నాకిచ్చాడు. హ్మ్. అది నేను చూసినప్పుడు దాన్ని ఇక కంప్లీట్‌గా దీంట్లోకి మార్చుకోవాలి. మనం హ్మ్. మార్చుకుంటే మాత్రం డెఫినిట్‌గా బాగుంటుందని చెప్పనేసి నమ్మకం కలిగింది. అప్పటికి ఆయన చూపించినప్పుడు అప్పటికి అది హిట్ అయిందని గాని అది కూడా ఏం తెలీదు. హ్మ్. జస్ట్ ఆయన ఏదో వేరే షూటింగ్‌కెళ్ళాడు. గ్యాప్ ఉండేసేసేసి చూసాడు అది అనుకోకుండా. సో, చూసిన తర్వాత ఇంక నాకు సత్యమూర్తి రైటర్ 'దేవిశ్రీ ప్రసాద్' సార్. వాళ్ళ ఫాదర్. సార్. అతను బాగా మేము ట్రావెల్ అయ్యాం. కోదండరామిరెడ్డి గారితోటి వీటన్నిటికి హ్మ్. చేసేవాడనమాట. సో, అతనితోటి కూర్చొనేసేసి దీన్ని మన నేటివిటీ మార్చుకొనేసేసి నేను ఆ వాసన పోవటమను రెండోది ఇప్పుడు మలయాళం కన్నా పెద్ద హిట్ ఇక్కడ. పెద్ద హిట్ ఇక్కడ. పెద్ద అవును. హిట్ ఇక్కడ. అవును. అయితే దానికేంటంటే ఇప్పుడు సెంటిమెంట్ పిక్చరు, సెంటిమెంట్ అని తీయటం అనేది చాలా కత్తి మీద సాము లాంటిది. సార్. ఎందుకంటే ఒక సీను కొంచెం ఎక్కువైనా గూడా సెంటిమెంట్ కదా బోర్ కొడతది. బోర్ కొట్టద్ది. నచ్చపెడుతున్నాడు అని చెప్పని వెంటనే రిజెక్ట్ చేస్తారు. సార్. తక్కువైందనుకో అది పండదు సీన్. పండుగ. దాన్ ది ది దానిలోకెళ్ళలేరు. ఇన్వాల్వ్ అవ్వలేరు. సో, అందుకని చాలా కష్టమైన విషయం ఇది. సార్. సో, దాన్ని నేను మైండ్‌లో పెట్టుకొనేసేసి మన నేటివిటీకి సేమ్ టైము ఆ ఇన్వాల్వ్‌మెంటు ఎంత సీన్ ఉండాలి? ఎంత లెంత్ ఉండాలి? తగ్గకుండా, పెరగకుండా అది కొలతే ఇక. దాంట్లో హ్మ్. ఇక డౌట్ లేదనమాట. హ్మ్. తగ్గినా, హెచ్చినా కుదరదు. హ్మ్. రాదు. అంతే. సో, నేను అది దృష్టిలో పెట్టుకున్నాను. సీన్ లెంత్ బలంగా పట్టుకున్నారు. ఆ! హ్మ్. అదే మెయిను. హ్మ్. లేపోతే బోర్ కొడతది. ఇప్పుడు సార్. ఎంటర్‌టైన్‌మెంట్ అయితే కొంచెం అటు ఇటు ఉన్న ఎళ్ళిపోద్ది గానీ, దీనికి అట్లా గాదు. హ్మ్. అది కరెక్ట్‌గా లేపోతే బోర్ అంటారు. లేపోతేనే పండలేదురా, సీన్ పండలేదురా, మనం ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పనేది వస్తదనమాట. కరెక్ట్. సో, అది నాకు మొట్టమొదటి తట్టిన థాట్ అది. హ్మ్. దాన్ని కరెక్ట్‌గా ఇది చేసుకోవాలని చెప్పనేసని. సో, సత్యమూర్తి గారితోటి కూర్చొనేసేసి డైలాగులు అయన్నీ రాసుకొని అదంతా చేసుకున్న తర్వాత మా అంతట మాకు సాటిస్ఫై అయింది. అప్పుడు రామారావు గారు పెద్ద సినిమాలు చేస్తా చాలా బిజీగా ఉండేవారు. సార్. సో, ఓన్లీ బెనర్జీ వాళ్ళ బ్రదర్ ఉంటే వాళ్ళని అప్పజెప్పేసేసి మేము చేసుకుంటా ఉండేవాళ్ళమి. హ్మ్. సినిమా అంతా ఇక్కడే. హాట్ సమ్మర్‌లో సార్. మే నెలలో ఇక్కడ సమ్మర్‌లో చేసాం ఆ సినిమా. హైదరాబాద్‌లో జరిగింది. హైదరాబాద్‌లోనే మేలో ఇక్కడంతా డ్రైగా ఉంటది కదా! మే అవును. నెలలో చేసాము. మీకు సినిమా అంతా కూడా చాలా గ్రీనిష్‌గాను అవును. ఇదంతా ఉంటుందనమాట. ఈవెన్ ఆ వర్షం పడినట్టు ఆ రోడ్లన్నీ తడిగా రా ఉండడం రా గాని. అవును. అది గమ్మత్తేంటంటే ఆ వర్షం రోడ్డు ఇది అని చెప్పానంటే చోట అన్నాడు, "చాలా డ్రైగా ఉంది. ఆ సాంగ్ క క బ బస్సులో బస్‌లో. తీయాలి. అవును. బస్సులో తీయాలి. సాంగ్ రోడ్డు డ్రైగా ఉంది. నాకు ఫోటోగ్రఫీకి
ఇది లేదు, ఎట్లా చేయాలి? ఏదైనా చిన్న ప్లేస్ అయితే వాటర్ తడుపుతాం. రోడ్డు ఎక్కడ తడుపుతాం? మన అవును. వల్ల అది కాదు కదా! పైన ట్రావెలింగ్ అని చెప్పి అనుకుంటే అదే లక్ అండి. వర్షం పడిందండి అప్పుడు అనుకోకుండా. ఆ! వర్షం పడింది. ఆ వర్షం కూడా ఎట్లా పడింది కరెక్ట్‌గా కావాల్సినంత వరకు మెజర్‌మెంట్ నేను ఇప్పుడు చెప్పాను సెంటిమీటర్ మెజర్‌మెంట్ అని. అలాగా కావాల్సినంత వరకే పడిందనమాట. డిస్టర్బ్ లేకుండా మళ్ళీ క్లౌడ్స్ వచ్చేసి లైట్ పోవటం అట్లా ఏం లేదు. మనకి అప్పుడప్పుడు ఈ ఎండలో కూడా వర్షం వస్తది చూడండి. అవును. అలాగా 없이 లైటు ఉంది. తడిసింది మొత్తం రోడ్డు. ఏదో మాకు కావాల్సినట్టుగా. దేవుడు వరం ఇచ్చినట్టు ఆ వరమిచ్చినట్టుగానే. బస్సులో షార్ట్ ఇట్లా పోతుంటే ఆ ఆ! రోడ్డు ఒక గ్లాస్ లాగా కనిపిస్తుంది. గ్లాస్‌లాగా కనపడతదనమాట. అది అవును. మామూలు విషయం గాదు గదా! అది. సార్. భలే గమనించారు మీరది. యెస్ సార్. అది అది నిజంగా అదృష్టం అట్లాగా. హ్మ్. అలాగే ఆ సినిమాలో ఒక సాంగ్ తీసేటప్పుడు నాకు ఈ ఈ బ్యాక్‌గ్రౌండ్ ఈ రెయిన్‌బో వస్తే బావుంటుంది. అప్పుడు ఈ గ్రాఫిక్స్ ఇయన్నీ సార్. చేయటం ఇదంతా ఇది అంత ఆలోచన ఇది ఏం లేదు. ఇంకా రెయిన్‌బో ఉంటే అంటే లైఫ్ గురించి చెప్పే సాంగ్ అనమాట అది. హ్మ్. అది బ్యూటిఫుల్ సాంగ్ అది. అది ఎందుకో జనాలకి ఎళ్ళలేదు గానీ, అంటే ఇది డామినేట్ చేసేసింది. ఇది ఎందుకంటే క్లైమాక్స్‌లో జనాలకి అందరికి పట్టేసింది. రాలిపోయే వాళ్ళ భూమి మీద. ఆవిడకి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత తెలిసింది ఓదారస్తా ఓదార్స్తూ ఆ! అద్భుతమైన కన్నీటికి సాంగ్ సార్. అసలు నాకు భలే ఇష్టం. కన్నీటికి కలువలు పూసేనా, కాలానికి ఋతువులు మారేనా. అంటే నువ్వు ఏడ్చినంత మాత్రాన నీ కన్నీళ్ళు వస్తాయి గదా! హ్మ్. దానికేం కలువలు పొయ్యవు. పోయి వేస్ట్ అయిన వాటరే. అట్లాగే నువ్వు ఏడిస్తే కాలానికి ఋతువులు మారతాయా? అవును. అంతగా మొ నువ్వు ఎంత ఎంత కురిసినా మేఘం తడిచినా ఆ! ఆకాశం తడిచేనా, ఆకాశం తడిసిన మబ్బులెంతగా కురిసినా ఆ! ఆకాశం తడిచేనా అవునవును. అని అసలు ఏం లిరిక్ అండి బాబు. అసలు సార్. ఎక్స్ట్రార్డినరీ సాంగ్ అన్నమాట. ఆ సాంగ్ చేసేటప్పుడు నాకు ఆ లైఫ్ 7 కలర్స్ తెలియాలని చెప్పనేసని ఆకాశంలో ఉంటే బాగుండు అని చెప్పనేసి అనుకుంటూ వేరే షాట్‌లో అయన్నీ చేస్తూ ఉంటే అది పెద్ద వర్షం కూడా పడలేదు. ఊరికే మబ్బులాగా అట్లా ఉండేసేసి రెయిన్‌బో వచ్చేసింది. రెయిన్‌బో వచ్చేస్తే వెంటనే నేచురల్‌గా ఉండేది అనుకున్నది అట్లా క్యాచ్ చేశాను. ఈ 2 ఇన్సిడెంట్లు నిజంగా ప్రకృతి అసలు ఎలా సహకరించిందంటే ఆ సినిమాకి అసలు గ్రేట్ అన్నమాట. అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించరు అంటారు సార్. కానీ ఈ సినిమాని గుర్తించింది. ప్రకృతే గుర్తించింది. గుర్తించింది. డెఫినిట్‌గా గుర్తించింది. అది ఆ 2 అన్నమాట ఇన్సిడెంట్లు. ఒకటి వర్షం పడటం, ఒకటి రెయిన్‌బో రావటం అని చెప్పనన్నమాట. అండ్ ఈ సినిమాకి ముందుగా అనుకుంది మన హ్మ్. హీరోయిన్ గారి ప్లేస్‌లో మాధవి గారి ప్లేస్‌లో జీవితా రాజశేఖర్ గారిని అనుకున్నారు నిజమేనా? అది తర్వాత లేట్‌గా అనుకున్నది. హ్మ్. దానికి ముందు జయప్రద అనుకున్నాం గానీ, జయప్రద రొటీన్ జయప్రద కాదు, జయసుధ. జయసుధ గారిని హ్మ్. అనుకున్నారు. హ్మ్. 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 అని చెప్పనేసని అనుకున్నాము. హ్మ్. అనుకోనేసేసి తర్వాత ఈళ్ళిద్దరిది కూడా ఉంది. భార్యాభర్తలిద్దరూ చేస్తే రాజశేఖరం, జీవిత ఇద్దరు చేస్తే ఓకే. రియల్ పేరు రియల్‌గా దాంట్లో అతను చనిపోవటం అనేది అది ఒక క్యాచింగ్‌గా ఉంటుంది హ్మ్. అని చెప్పనేసనేదే దాంట్లో అనుకున్నాం. ఈవెన్ నాజర్ గారి క్యారెక్టర్ కూడా రాజశేఖర్ గారిని అనుకున్నారు. ఇది భార్యాభర్తలతోని చెప్పనేసని. ఆ! ఆహ్, ఆహ్, దీనికి రియల్‌గా ఐడెంటిఫై అవుతది. భర్త చనిపోవడం ఇదంతా అని చెప్పనేసి హ్మ్. అట్లా దాంట్లో చెప్పేసి అనుకున్నాము. అనుకున్న తర్వాత జయసుధ అంటే హ్మ్. హెవీ క్యారెక్టర్ గదా! అవును. కొంచెం ఇది బావుంటుంది. జయసుధ అని చెప్పనేసి అనుకున్నాం. జయసుధ అనుకోకుండగా అది అలాంటి సిమిలర్‌గా ఉండేది 'పీసీ రెడ్డి' గారు చేశారు సినిమా. సార్. ఇది సేమ్ ఈ సబ్జెక్ట్ తోటి చాలా హ్మ్. మందికి కాలచక్రం అని ఆహ్, చేశాడు. ఇలాంటి సబ్జెక్ట్ అంటే ఇది మెయిను వచ్చేసి 'హూ విల్ లవ్ మై చిల్డ్రన్' అని చెప్పనేసని ఇంగ్లీష్ పిక్చర్. ఓకే. 'హూ విల్ లవ్ మై చిల్డ్రన్' అని. హ్మ్. ఇది మలయాళం రాకముందే మన తెలుగులోనూ స్టార్ట్ అయిపోయింది. హ్మ్. హిందీలో గూడా స్టార్ట్ అయ్యి రిలీజ్ అయింది. అయితే అది దాంట్లో ఏంటి 'పీసీ రెడ్డి' గారు డైరెక్టరు. చంద్రమోహన్, జయసుధ హీరోయిన్. హుహు. రిలీజ్ అయితే సరే ఇక దాంట్లో సరే ఆయన ప్రొడ్యూసర్ గారు గూడా మన ఈళ్ళే పరిచయం ఉంది రామారావు గారి వీళ్ళకి. మేమేమో ఇది రైట్స్ తీసుకున్నాం. హ్మ్. వాళ్ళేమంటారంటే, మా సబ్జెక్ట్ ఇది మీరు కాపీ కొట్టారు అని చెప్పనేసని పేచీ పెట్టారు. హ్మ్. తెలుగులో తెలుగే. తెలుగులో తెలుగే. వాళ్ళు అవ్వలేదు. సినిమా స్టార్ట్ చేశారు. హ్మ్. వాళ్ళే జయసుధను వాళ్ళని పెట్టేసి.
అని చెప్పానంటే, "నువ్వు ఇది ఎక్కడ గొడవరా బాబు! మేము ఇక్కడ తీసుకొని చేసాం. మాకేం అసలు మీరు తీసేది ఎవరికి తెలుసు? వాళ్ళు మధ్యలో తీశారు. మధ్యలో ఆగిపోయింది. హ్మ్. అసలు తెలీదు గదా! అవును. కాపీ కొట్టడానికి. ఆ రోజుల్లో అసలు తెలీదు." ఈ 'జీవిత రాజశేఖర్' గారు అనుకున్నప్పుడు వాళ్ళెందుకు అప్రోచ్ అయ్యారసల? కాదు. అనుకోనేసేసి అంటే ఇంక జీవితం అప్పుడు ఇంక పెద్ద ఇది గాదు. ఇది క్యారెక్టర్ అంత బరువుది ఆహ్, సినిమాలు చేసింది గానీ అంతకుముందు ఇది అని చెప్పనేసి అప్రోచ్ అవ్వల ఊరికే మేము అప్రోచ్ అనుకోని. అవ్వలేదు. హ్మ్. జస్ట్ అనుకున్నారు. అంతే. 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 సార్. అండ్ 'నాజర్' గారు గూడా ఆ హ్మ్. క్యారెక్టర్ చేసేటప్పుడు గూడా ఆయన పూర్తి స్థాయి విలన్‌గా చేస్తూ వస్తున్నారు. నాజర్‌ని ఎందుకు పెట్టామంటే ఆ సినిమాలకి నేను చేసిన 'కోదండరామిరెడ్డి' గారి దగ్గర చేసిన సినిమాలకి అతను విలన్‌గా నేనే అన్ని సినిమాల్లో ఆటిల్లో చేసేవాడిని. సార్. నేను పనిచేసే సినిమాలే. ఆ! 'కోదండరామిరెడ్డి' గారి మీరు సినిమా కో చాలా డైరెక్టర్ ఆ! కాబట్టి. ఆ! ఆ! హ్మ్. అతను మంచి ఆర్టిస్ట్ అనేది నాకు పడింది. సార్. నేను ఆయనతోటి సరదాగా అనేవాడిని. నేను డైరెక్టర్ అయితే నీకు మంచి క్యారెక్టర్ ఇస్తానయ్యా! ఈ విలన్ కాకుండగా నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్‌గా నాకు హ్మ్. అర్థమైంది. మంచి క్యారెక్టర్ ఇస్తానంటే, ఇవ్వండి సార్ అట్లన్నా ఈ విలన్ నుంచి మారతాను అది ఇది అని చెప్పనేసని అనన్నాడు. నేను అయినప్పుడు సంగతి అని చెప్పనేసి సరదాగా అనుకున్నాం. అనుకున్న తర్వాత అప్పుడు అతను మంచి ఆర్టిస్టు అది అని చెప్పనేసి అనేది దాని మీద కొ ఎవరన్నా కొత్తగా ఉంటే ఫ్రెష్‌గా ఉంటుంది. హ్మ్. ఇతన్ని నాకు ఐడియా వచ్చింది. రామారావు గారితో చెప్పాం. బావుంటుంది మంచి ఆర్టిస్ట్. ఆయనకు కూడా తెలుసనమాట. వాడు మంచి ఆర్టిస్ట్ హ్మ్. అని. దాంతోటి ఆయన ఒప్పుకున్నారు. ఈ అమ్మాయిని పెట్టేసేసి అలా స్టార్ట్ చేసేసాం.